మీరు బాగా మాట్లాడుతున్నారు. నాకు ఏం పోసిరా మీరు 90 పోసినప్పుడు బాగా అది నీకు సిగరెట్ ఇచ్చేయకు ఇంకా నా స్టిక్కర్ వేసింది అనుకో నిన్ను కూడా నేను దుకాణం కొంటా. ఏం పాపం పాడైంది. ఎన్నడైనే 8, 9 దాకా వండేటోడు ఇవాళ మా బుల్లే లేచిపోయిండు. ఇంకా రాపాయ కులవంతా తీర్థాలు పోవట్టి బావకు ఫోన్ చేసిందని చెప్పే మరి ఆ పిల్లగాడు అది తుత్తగానే మారిపోతాడా? ఇంకా రాపాయ ఏంది ముసలి బాత్రూమ్ ఏంది? ఏంద్ర బొమ్మలు బాగా ఎగిరేస్తున్నావు. పొద్దుగాల లేవనోనివి 8, 9 దాకా లేవనోనివి మా బుల్లే లేచిపోయినావు. ఇవరి దాకా ఎటుపోయినవురా భోషుడికే. అందరు తీర్థాలు పోతుర్రు కులవంతా. నిన్ననే బావకు ఫోన్ చేసిందంటావు. బావత్తే ఏం పెడతావురా? ఓ ఇలా తీర్థాలా? అవును కదా మర్చిపోయినా. ముసలి ఎట్లా మరి కొత్తలు లేవు కదా పైసలా? ఓనాడు నీ జేబుల కట్టలు ఉన్నాయిరా పైసలు. నీ మోకానికి పైసలు సంపాదించే మోకమేనా నీది? అవు బావకు ఫోన్ చేస్తావు, బావ వస్తాడు, ఊరంతా తీర్థాలు పోతారు. జేబుల పైసలు లేవు అంటానేవురా. ఎప్పుడు కట్టం చేసుడు తాగుడేనా? ఏం తెచ్చినవురా ఇంటికి? ఇక వాటు నా దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి పింఛన్ పైసలు. ఇగో తీసుకో. మళ్ళా తాగొచ్చావు. ఏ తాగేదానే 2000? 2000 మరి ఏం చేయాలి ముసలి? ఏం తెస్తావు? ఓ కిలంతా కూరదే బాగా దేకు పైసలు మటన్ పోగులు వేసుకురా. మటన్ కూడా పట్టుకరా కానీ భావనైతే మంచిగా అరుచుకొని తోలేవు. నీకెందుకే బాగా ఆగిల మొత్తం బొర్రిస్తా. నువ్వు బాబడకే బొర్రిస్తావో నువ్వే బొర్రెత్తావు. అవ్వ నువ్వు గొర్రెకే నీ మనవడే మా ఊన చూసుకుంటా. నీకెందుకే బాధ? నువ్వు గొర్రెకే నీ తలక ఖరాబ్ అయితే మళ్ళా. ఈ బుక్ నిండిపోయిపోవాడు కాబట్టి మనం అయితలేప ఎవడు కూడా వచ్చిన ఉద్దరినాడు సీదా ఇక రాలబట్టే. ఓ అన్న తిప్పదన్నా ఇద్దరు పైసలు ఏంటి మొక్క మీరు ఇంకేసుకొచ్చిన అయిపో. ఈ పక్క రాకపోయినా అయిపోతుంది. ఈడాన్ని ఇస్తున్నాం మరి పైసలు. ఇక ఏం దిక్కు లేకపోయినా మొత్తం ఇక ఒక్క పడుతుంది. ఏమైనా అన్న అవి చూస్తలేకపోతుంది. అరే ఊరికే తెగకపోతున్నా. రైతు తెలియదు అధిక పైసలు బాగా అంటున్నావు. నువ్వు తీసుకుంది అర్ధ కిలో కాదు 2000 రూపాయలు ఇవ్వాలి నువ్వు. 2000 ఇక నువ్వు ఇచ్చినట్టే. ఇక నువ్వు ఈ జన్మకి ఇచ్చినట్టే ఇక పైసలు ఇచ్చినట్టే నేను మూల కట్టుకున్నట్టే. ఈ కాంచెలు ఒప్పని కూడా ఉద్దరు. ఇక మా అమ్మ అన్నీ ఉద్దరు కథలు పెడుతుంది. పైసలు ఇచ్చినాక మాలు ఇవ్వాలి. ఇవన్నీ ఖాతరే. ఒక్కడు పైసలు ఇస్తలేడు. రైట్ నా సైడు మా నమస్తే. ఒకటిగా సిగరెట్ సిగరెటా? ఒక్క నిమిషం. ఇగో నీ బిల్లు 3 బిల్లు ఉంది. ఈ బిల్లు ఎప్పుడు కడతావు? సిగరెట్ ఇస్తే ఇప్పుడు సిగరెట్కు 3000 బిల్లు చెప్తాను. సిగరెట్ అయిపోయినాయి. ఇంతకుముందు ఇస్తారా? ఆ మిస్ ఇంతకుముందు కలకు గిరాయి గారే పైసలు ఇస్తేనే సిగరెట్ ఇస్తా. అంటే నీకు పైసలు తెగపోతుంది నువ్వులకే. ఇట్లా నువ్వు సిగరెట్ ఫస్ట్ సిగరెట్ లేవు పో. నీ దుకాణం కూడా ఎన్ని కొంటా? నాకు పిచ్చి సిగరెట్ ఏంటిది? దుకాణం కొంటే నన్ను కొంటా? మరిగా నీకు ఈ సిగరెట్ కొనే దిక్కెళ్ళగా నన్ను కొంటారా? అందుకే సిగరెట్ మరి ఇంకో దిక్కు రావు. నువ్వు తప్పుకున్నా అగిపెట్టినా పో. సిగరెట్ నీకు సిగరెట్ ఇచ్చేయకపోయినా ఇంకా నా స్టిక్కర్ వేసింది అనుకో నిన్ను కొంట నేను దుకాణం కొంటా. ఇంకో గిరకు రాకుండా ఎత్తిడు. నీ ముఖం చూస్తే కొన్నట్టే ఉంది పో. ఈ మాటలకి ఏం తక్కువ లేదు పో. రూబాబు చెప్పు చెప్పేది అన్నట్టు ఉంది నీది. అమ్మమ్మ
అమ్మమ్మ అంత మంచిగానే అంత మంచిదేనా? అయ్యో కొడుక ఎన్నొద్దులకి అత్తి బిడ్డ. మరి ఫోన్ చేసినావు కదా ఇక నీకోసం ఇక అయ్యో ఫోన్ చేస్తే ఒక్కని వస్తావు, వాళ్ళని తోలుక రావద్దా? ఇక అమ్మకు డ్యూటీ ఉండే ఇక డ్యూటీ పోయి వచ్చాడు ఇక టైం కదా టైం అయిద్దని నీ విడిచిపెట్టేస్తావు. వచ్చింది నీకోసమే బావేడి బావనా? బావకు 2000 రూపాయలు ఇచ్చి ఇంత మటన్ తెమ్మన్నా, ఇంత నూనె ప్యాకెట్ తెమ్మన్నా, గోధుమ పిండి తెమ్మన్నా కొడుక. ఇక హెచ్చం పచ్చం అన్నీ అయిపోయినాయి, అవి కొనుక్కరమ్మన్నా. ఓ నీ వానికి ఇచ్చిన వానే ఇక వాడికి అత్తడు నేను చూస్తా. నేనే అప్పుడప్పుడు నీకు ఇచ్చిన పైసలు వాడు పట్టుకపోయినా వాడికి పోయిపోయి నువ్వే అని చేతులు పెట్టినావు కదా, చెల్లె అయిపోతుంది. ఇప్పుడు నాటోలే లేడు కొడుక, ఇప్పుడు మంచిగా ఇండు కొంత ఊక తిట్టినా కదా. ఇక వానుకున్నా నాకు తెలియదు అనే చూస్తలేనా. చూస్తున్నావు కానీ కొడుక, ఇప్పుడు కొంత మారిండు, మంచిగానే ఉన్నాడు. పైసలు బాగా ఖర్చు ఏం పెడతలేడు బిడ్డ. ఏమో ఇక వానుకున్నా నీకే తెలుసు, ఇక వాని దగ్గర నుండి కూడా పడుతుంది. ఇప్పుడు బాగా మారిండు బిడ్డ, ఊకి ఇంటికాడ గోపడ్డా, ఇప్పుడు మారిండు, మంచిగానే ఉన్నాడు. తెస్తాడు. ఏమోనే కుక్క దొక వంకరా చూద్దాం. ఎంతసేపు కుడతారు? పొద్దుగా నుంచి తలగబడ్డారు. మా కొడతారు కానీ దగదగ మెరుతుంది ఎండి దారా చేపించిన ఢిల్లీ బజార్లో 20 రూపాయలు కొనుకొచ్చుకున్నాను. అరే 20 రూపాయలు తినారా? నేను నిజంగా నేను బాగా మెరుతుందని ఎండిది అనుకున్నా. నా బాగా కొట్ట చేయలేవు, వాళ్ళు కొట్టిన బట్టి కొట్టంగా మళ్ళా. మరి అయితే కానీ పొద్దుగాల అంత బిల్లు తిరుగుతున్నారు ఇల్లుకు. ఇప్పుడు ఆడ కొడుతుర్రా? అవి ఎవరు పైసలు అనుకుంటాను? నేను పైసలు ఇస్తే మేకని తీసుకొచ్చా కొడుతురు. ఎవరైనా రూపాయి ఇచ్చిరా? పొద్దుగాల పోయి మొత్తం వసూలు చేసి మాకలన్నిటికీ నువ్వే పెట్టినావా? నేనే పెట్టినా. మళ్ళీ పొద్దుగాల పోయి పట్టుకొచ్చినా కదా పైసలు ఇంత కట్ట. బిడ్డలు వచ్చినాయా? ఆగు. అయితే కానీ మరి పోదాం, చిన్న తీసుకొచ్చుకున్నా. ఇంటికాడ చుట్టాలను అట్టిగా నీళ్ళు అయి పండదు. అట్లా కాదు, ఒక పెగ్ వేసుకొచ్చుకుంటే తప్పే ఉండదు. తిరుగుతానా? ఇట్రా ఇట్రా ఎత్తున్నారా? ఏపీ లేదు కానీ అట్టనే కూర్చున్నా. గట్టేటు వేస్తాను మరి ఉత్తర ఉసురు తిత్తరవుతురు ఇలా ఎప్పుడు మాయానా? నువ్వేనా పెట్టేది? ఎప్పుడన్నా పెట్టినా మోకేనా? నువ్వు కొత్తగా అడిగితే మంది దావుడేనా? ఎప్పుడన్నా పెట్టావు? నువ్వు అడగబడి తీరు ఏదన్నా పెట్టిన సంగతి లేదు అసలు. ఎప్పుడు చూసినా మేము దాగా అచ్చుడు పెగ్గేసి అవుతాడు వాడి. ఇగో ఏ గ్రూప్ దొరికితే ఆ గ్రూప్ తోటి తాగుతాడు. క్వశ్చన్ అక్కడికి అచ్చుడు మింగు కూడా అవుతాడు. కడుపు నింటే అయిపోయి ఏమున్నాయి. ఆఖరికి చిన్న పొరడు పోసినా తాగుతాడు. ఏమన్నా ఎవరైతే చిన్నోడైతే పెద్దోడైతే మింగుటానికి అంతే. అందుకే నాడు వచ్చేదే అందుకే కొంచెం ఉండాలి. ఇంకా మళ్ళీ ఏమైనా తాగుతురా అని మనల్ని అడగబట్టే. ఏమైనా దొరికితే తాగిపోదాం అని చూస్తాడు. గిలాస్ అంటే మంచిగా ఉండరు, వేసి అవుతాడు వాడు. ఎందుకురా ఇట్లా పెట్టాలి? నువ్వు నాడు పెట్టాలిరా. అవురా? మీరు బాగా మాట్లాడుతున్నా. ఏం పోసిరా మీరు? 90 పోసినప్పుడు బాగా అది 90 అంటే తక్కువనేనా? 10 మాటలు 90 అంటే అయితే 10 మాటలు ఎక్కడనే బోచ నేనే 10 సార్లు ఉదాహరణ చెప్తానా. తాపకు 90 అయితే ఎంత అయితే రా? 10 మాటలు 90 పోతే ఎంత అయితే? ఉల్లి బాటలు అవుతుంది. ఎందులో కింద పాటి కదా నాకు 90 అంటే. అబ్బా మరి అంత ఆయన మాకు ఒక్కసారి ఓపించావు. మరి నువ్వు బాగా ఆయన అంటాను. ఏనాడన్నా ఒక్క గిలాసా కాదు. అసలు మీరు ఏమనుకుంటారు? తెప్పి నెంబర్ కూడా తాగు. అగో మళ్ళీ మమ్మల్ని అంటాడు. మళ్ళీ మమ్మల్ని అంటే ఎవరు? నీకు దమ్ము ఉంటే నువ్వు ఓపి చూద్దాం. నీకు దమ్ము ఉందా? అవుతా నీతోటి? అరే బాబాయ్ అవుతా? ఉన్నట్టు ఒక బాటలు తెప్పి ఒక బాటలు తెప్పియాలా? ఫుల్ బాటిల్ కావాలా మాకు? నేను కూడా నరుకుతా. ఇగో ఆశామాషి కాదు, బ్రాండెడ్ బాటిల్ కావాలా మాకు? తెప్పి చూద్దాం. మొక్కలు తాను బాటలు తెప్పిస్తా. మీరు బాగా పైసలు అనుకుంటారా? ఇగో పైసలు ఇగో ఇగో అవురా? పైసలు అనుకుంటారు. ఎట్లా అడుగుతారు మీకు? వీడు పిసలు కడుగుతున్నా కట్ట కాదురా. అయితే కానీ ఒక బాటిల్ పైసలు గంట కాదు కానీ ఈ మాట బర మొదలుండాలి. ఒకటి మంది అంటే చూపించే చూపిస్తారు. ఇప్పుడు ఓడేయాలి. పట్టుకోపో చూద్దాం. కట్ట కాదురా. దమ్ముందా నీకు? పోదామా? అయిపోయింది. అత్తడా రాడే ఇంతలేటా? అత్తడు ఎవరెవరు ఆడు వేయింది అన్ని పట్టుకొని రావద్దా?
ఆ పైసలు ఆడనే బోర్ వేసిండా నీ మనకు పోతాడు ఇక గండి పైసలు కనబడ్డాక నీ బీక్ ఏంద్రా నీ అటే పోతాను అనుకుంటున్నావారా? అరే నేను 90 కానీ కావచ్చు కానీ మాట బరబర్ నీళ్ళకి కాదు నీ ముఖానికి ఎప్పుడు ఆయన రే బాగా చూడరా మరి గంట అవుతుంది గిరికి గీనే ఉండే వైట్స్ నువ్వు 90 కానీ కావచ్చురా నీకు ఫుల్ బాటలు ఇచ్చిన ఫుల్ బాటలు అరే నువ్వు కాక తెచ్చినావు కానీ అరే నువ్వు తాగుతా పీక్తావు కూర్చో ఇక మళ్ళీ ఇంతలేట ఆకలి నాకు ఏముందిరా నాకేం తెలుసురా ఒకటి ఇచ్చిన పెద్ద ప్రాణం అంటే ఇచ్చిండు గమ్మత్ పట్టుకొచ్చి ఏడు తిరుగురా నాకు తెలిసి అరే కష్టపడదాం రీలా దొరికాలి అరే అరే నీళ్ళు పోసుకున్న పోతుంది ఇట్నే వదాం ఖర్చే మరి దొరుకుతారా గిదేనా మీకేమో గంత పొడి పోసుకున్నారు ముందే పారెంట్ ప్లాంట్లు ఎక్కువ ఉన్నాయి కష్టపడుతుంటే ఏం కాదురా నేనైతే నాకు కిడ్నీ లిఫ్ట్ సేఫ్ కావాలి నేను పోసుకుంటా మీరు ఏమన్నా చేసుకోండి అరే నీ ఊపిరితిత్తులు మంచిగా ఉండాలి కిడ్నీలు మంచిగా ఉండాలి మేము చావన్నారా మరి పోసుకో పోసుకో అందరు కోసుకుందామంటే మళ్ళా ఏమైనా తెప్పిస్తాడో లేదో కానీ మనం కొంచెం అరే నేను తీసుకుంటున్నా బాబాయ్ తీసుకుంటానా రైట్ తీసుకోవాలి అద్దంటే అవుతావా తాతల ముక్కురు ఓ పడా మీ తాత ఏం పడతారు తాయినావారా అరే మీ తాత ముక్కరు రవిగా మా తాత మంచోడు భూమి జాగా పచ్చని తాపిండు అమ్ముకొనైనా బతకచ్చావా తాక్కుంటా ఏ మాట కామాట కానీ తిరుపతి అన్న నువ్వు మోగోనివే అరేగా నువ్వు ఆడున్నారా ఏ అటు తినేరా నువ్వు దమ్మున్నాను అంటానరా సూపర్ అయిపోయినావు బాబాయ్ బాబాయ్ తిరుపతి ఏడానే పాలు ఏమన్నాడు పాలు వేసిండు పైసలు ఇవ్వలే పాలు తీసుకపోలే అందరు తీసుకపోతారు నాది కూడా తీసుకున్నా ఇక తిరుపతి రాలే ఫోన్ అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు అత్తడా రాడా అత్తనో సాయి లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చేద్దాం సరేనా రాదు చికెన్ ఫ్రై ఉంటే మంచిగా నోరంతా గుంజి పాడైతుంది మళ్ళీ మేరకు వచ్చింది రవిగా ఇది ఎప్పుడు గింతేనారా అల్లిస్తాడు చల్ ఎవరిని బీక్తున్నా సపరేట్ బీకురు అవన్నీ ఏం బీక్తావు తాగు కూర్చో అరే గ్లాస్ పోతుంది రే రవి తీరా ఏ తాగురా రే జల్ కానీ అరే ఈ టైంలో ఒక పాట పాడుతుంటుంది అరే అనున్నారా ఓ పాట పాడు ఏమైందిరా ఆవు పాడుతీయ బాయ్ బాయ్ ఏ బంగారు రమణమ్మ బాయి చెట్టు కాడ బోరింగ్ రమణమ్మ అరే ఓ ఆగురా నువ్వు నీకు సెట్ కాదురా పాటలు రవిగా నీ గొంతుతోని మొత్తం ఆడతావురా ఒక్కడేసుకో పాట పాడు మనం అంటే ఎట్టుంటుంది పాట చూస్తే గుండెల్లో ఏముందో గూగుల్లో అదే ఉంది పెదవుల్లో ఏముందో ఫేస్బుక్లో అదే ఉంది వదలదు కదా వాట్సాప్ నా మనసును విడవదుగా కలవరమో కలవరం గమ్మత్తుంది అరే ఖచ్చితంగా ఆకుర్రే ఉచ్చబోసినట్టు మంట మండుతుంది అరే మందే ఇదే రోగం కొట్టేదారు అదే రోగం రా నీకు తెలియదు అది తిరుమలగా నీకు చల్ మీరు ఎట్లా నేనైతే నీళ్ళు పోసుకుంటా నీళ్ళు పోసుకున్నావే నువ్వు అరే ఆలీలు కాదురా నువ్వు ఇక నేను పోతా మా ఇంటికాడ చుట్టాలు ఎదురు చుట్టా ఉంటారు అరే మాకు లేదారా మేము పోం అయ్యో ఇది మంద అయిపో ఉన్నారు కానీ నేను నాకు కూడా చాలరా ఏందిరా సోపుతులు అంటే ఇట్లా ఉన్నారు ఈ వేస్ట్ సోపుతులు పడారు ఈ గ్లాసులు ఎందుకు గ్లాస్
అరే మీరు పోతే నేను కళ చేయనారా నాతో కాదా మీకు పోతే ఎవర్రా ఇక పోం పంత అయిపోయిందిగా అబ్బో ఎందుకు సంకలకు మళ్ళా ప్రాబ్లం అబ్బాయి ఇంటికి పోతే కంట్రోల్ చదా ఏ కొద్దిగా చెప్పులు చేతికి ఎక్కుతాయి నమస్తే ఓ అమ్మమ్మ ఏడే నీ ముద్దుల మనవాడు ఇప్పటికి 3 గంటలు అవుతుంది. ఇక ఆడ చికెన్ కొట్టద్దా మటన్ కొట్టద్దా కొడుక అత్తడు ఇక నీ ముద్దుల మనవాడు ఇప్పుడు రాడు కానీ నేనే ఇంత 30 అంత కూర పట్టుకొస్తా వండి పెట్టి వాడు ఇవాళ రాడు. అద్దద్దు ఇక అత్తడికి పోకు ఇక ఆడ కొట్టద్దా మటన్ కొట్టించుకురమ్మని ఎంత నమస్తే నమస్తే రాముల తాగుతా ఆగాని చేసుడేరు ఈ రైగుడు దాకా ఇటు వీకిండు ఇటు సినిమాల దాకా అటు వీకినాడు నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు మా ముసలిదేమో మటన్ పట్టుకురమ్మని చికెన్ తెమ్మని చికెన్ సెంటర్ అనుకో అందులో ఫైటింగ్ దుకాణంలో కోదామంటే అబ్బాయి ఈ కోతంతో కట్టమే ఇక అదురా అబ్బాయి ఎట్టే దగ్గర ఇది బా ఇంటికి ముచ్చట పని అందాల సీరలు ఉన్నాయే అందాల నాసవా ఎప్పుడు వచ్చినావు ఫోన్ చేయనట్టు వచ్చినావు అంత మంచిదా 3 నిమిషాలకు వచ్చినాయి. 3 నిమిషాలు అవుతుందా ఇప్పుడే వచ్చిన ఏందే పువ్వులు ఊపుకుంటూ వచ్చినావు కూరేది గోధుమ పిండేది నూనె పాకిటేది ఏం పాపం రా నీ పాపం పాడుగాని ఆయనతో 2000 రూపాయలు తాగినావా ఆయనతో వచ్చినావా ఇట్లుంటాదిరా ఇప్పుడు బాగా వచ్చే ఏం తెస్తావురా ఇంకా వాళ్ళు అందరూ అయితే బాగా పట్టు బాగా ఒక్కడే వచ్చిండు బాగా కూసో బావ నేనే పట్టుకొస్తా కూర్చున్నా. నువ్వు నా ఇంటికి వచ్చి పట్టుకొస్తావా నువ్వు కూర్చో అనే ఏందిరా నువ్వు సంప్రదాయం మంచిగానే ఉంది మనది కొత్తది కొత్తలు ఎక్కడ ఉన్నాయి రే నా దగ్గర మళ్ళా కొత్తలానే వచ్చినావు ఇప్పుడే 2000 రూపాయలు ఇత్తి కదరా మంచిగా తాగినావు బొర్రినావు సొలుకుంటా వస్తున్నావు కులం అంతా తీర్థం బాయిరి బాగా వచ్చి కూకుండే ఎవరి మనం తీస్తావు ఎవరిని ఇజ్జత్ తీస్తావురా నువ్వు చిన్నప్పటి సుంది అయ్య చచ్చిపోతే అవ్వ చచ్చిపోతే నా మనవన్ని దాదుకుంటా నన్ను వారేస్తాను నన్ను దాస్తాడని నేను చూస్తే నీ సాగుగా నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఎర్ర పైసలు కూర్చుండన్నా నేను ఇంత పాపం ఉంటుంది నన్ను కొడతా నువ్వు కొట్టపో దూకుంటాను రా నీ నేను బాగా చంపుతా ముసలా నాకు బాగా కోపడితే చెప్తాను బాగా ఫోన్ నువ్వు ఫోన్ మాట్లాడు చూసుకోండి కొట్టడానికే సాధినాను రా నేను నా నేను ఒక చెయ్యి దెబ్బెచ్చుడు నువ్వు పోయిగా నా ఇంటికి రాకపో నా దగ్గరికి రాకు నీ కంట పెట్టపో ఎక్కడన్నా భూమిలా ఇగో ఏం చేయమంటావు ఇగో బావ దగ్గరికి వచ్చిన బావనేమో తాగొచ్చిండు ఇక మళ్ళీ ఒళ్ళు పెట్టుకుంటారు నువ్వు ఏందో ఫోన్ల మీద ఫోన్లు చేస్తావు ఆగత్తలే అని నీకు ఇంత నీ అవ్వ నువ్వు బాగా మాట్లాడుతున్నావే నేను లేకపోతే సింబల్ వేసుకోవచ్చు కదా నీకు నీ అవ్వ నేను ముసలనా ఏందిరా నీ అవ్వ నన్ను బాగా మాట్లాడిపోతే ఊకుంటాను రా ఏదైతే ఎంతకన్నా వెళ్ళవయాలరా నీ మీద మన్ను వాడికి ఎక్కడన్నా ఓరా భూమిలా నా కొడుకు నా కోడలు ఉంటే బంగారం ఓలే బతుకు పోయిగా నువ్వు ఎక్కడన్నానో నాకు కొట్టి నాకు దమ్మ వచ్చింది ఒక్క రూపాయి ఇంచుతలేకపోతే దగ్గర చదువు నేను ఎవరు చూసుకోపోదు నువ్వు చదువుకో నీ బతుకు నువ్వు ఎందుకే నువ్వు బతికేందుకే చదువు ఇచ్చినట్టు మాయం చేసుడైనా రూపాయి ఉంచబోతివి సరే కానీ తిన్నావా లేదు ఎక్కడ ఇక బావ సంగతి అట్లా ఉండే ఆయన ఎప్పుడు తేవాలి ఎప్పుడు అండాలి మేము ఎప్పుడు తినాలి అట్నే
ఏ బా పా ఉండే పా పోం పా పర్సు పడ్డాయి కింద. పర్సా పర్సు చూపిస్తే మాకు నడువే. ఏ బా పైసలు ఉన్నాయి కాదు ఇలా. అవు కానీ పర్స్ ఎక్కడిది, ఈ పైసలు ఎక్కడి? ఈ గ్లాసులు ఎందుకు? ఇది ఎక్కడిది? ఇది నావే. జైలు పెట్టుకుంటా. ఇలా పడుతుంది కదా, ఇలా పెట్టుకున్నాం అని పోసుకుంటూ. గ్లాస్ ఏది పీకింది కదా, ఇట్నే వేస్తా. అంటే నేను నా దగ్గర పైసలు అనుకుంటున్నాను. ఏంది నా దగ్గర పైసలు ఉన్నాయి, బండిది కళ్ళం పో ఆన కొడుతుంది. పైసలు ఎక్కడి? నాయే పైసలు, నాయే ఇవి. కళ్ళం బా బండిది. పెద్ద బండి కొను ఆనే బా. అది మా ముసలి బాగా చంపింది, మటన్ చూపింది. ఇగో నువ్వు కూర్చొని నేను పట్టుకత్తి సపరేగా మటన్ గిట్లా పట్టుకత్తా. మటన్ కన్నా ముందు మంది ఉండాలి బావా. సరే కూర్చో ఆ లుంగిటి మరి పట్టుకుంటా, గట్టిగా గట్టిగా కట్టుకుంటా. నాకు